విశ్వాసి, అల్ప విశ్వాసి. విశ్వాసి దేవుని యందు విశ్వాసం కలిగి ఉండి యథార్థమైనటువంటి జీవితం కలిగి ఉంటాడు. దేవుని యందు విశ్వాసిస్తాడు, ఆయన మార్గంలో నడుస్తారు, నిజాయితీ వంటి మార్గం నడుస్తారు. ఆయనే సత్యము, ఆయనే మార్గం అని నమ్మి ఆయనందు విశ్వాసిస్తారు. అల్ప విశ్వాసి దేవుడు తెలిసినప్పటికీ విశాల మార్గంలో పాపిష్ట జీవితం జీవిస్తూ ఉంటుంటారు. తర్వాత దేవుని తెలిసిన తర్వాత వాళ్ళ స్థితిగతులు మారుతాయి. సో ఒకసారి విశ్వాసి వాళ్ళ ఇంట్లో ఒక పని నిమిత్తం పని వాళ్ళ అవసరం నీకు పడింది. అప్పుడు కొంతమంది పని వాళ్ళు కావాలని చెప్పేసి వాళ్ళు తెలిసిన బంధువుల ద్వారా మనుషులు తెప్పించుకోవడం జరిగింది. అప్పుడు ఈ అల్ప విశ్వాసి కూడా వీళ్ళ దగ్గర పనికి నిమిత్తం రావడం జరిగింది. అక్కడ జరిగే పని ఏంటంటే కొన్ని వస్తువుల్ని బయట పడేయటం, కొన్ని వస్తువులు రిపేర్ చేయటం, చెట్లకి పాదులు చేయటం ఇక్కడ పని అన్నమాట. ఆ పని మీద నిమిత్తము అల్ప విశ్వాసి ఆ పనిని చేసే క్రమంలో ఒక ఇనుప చువ్వ తన కాలుకు కూర్చుకోవడం జరిగింది. ఆ కాలు కూర్చుకున్నప్పుడు ఆ ఇనుప చువ్వ కూర్చుకున్న దగ్గర చిన్న గాయం అయ్యి ఆ గాయం నుంచి రక్తస్రావం బాగా గారుతాం. ఇది చూసినటువంటి ఇంటికెళ్ళ ఓనర్ అయిన విశ్వాసి తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కాళ్ళకి గాయమైన దగ్గర కట్టుకట్టి ఇంట్లో తీసుకెళ్ళి ఫ్యాన్ కింద కూర్చోబెట్టి అతనికి ఒక ఛాయ్ ఇచ్చి ఆయనను చూసుకుంటూ దేవుణ్ణి యందు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి ఈ విపరీతంగా వేడటం మొదలుపెట్టింది. దేవుడే ఇతన్ని రక్షించి ఇతన్ని సన్నిధిలో తీసుకో దేవా అని చెప్పేసి ఏడుస్తా ఉంది. ఇతని ఈ విశ్వాసిగా జీవించే మార్గం చెయ్యని ఏడుస్తా ఉంది. ఎందుకంటే అతను దేవుణ్ణి యందు ఏ గొర్రె పిల్ల ఎవరు కూడా తప్పిపోవడానికి వీల్లేదు, ఏ ఆత్మ కూడా నశించిపోవద్దు. ఇతను చూస్తుంటే మరి దేవుణ్ణి వెలిగిన వ్యక్తి కానీ ఎందుకో దేవునిలో ఎక్కడో మరి తెలుసుకోకుండా దారి తప్పిపోతుందని తెలిసి ఇంకా దేవుని యందు విశ్వాసమైనటువంటి ప్రేమతో దేవుణ్ణి ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. ఒకటే ఏడుస్తూ ఉంటుంది. ఏందా ఏడుస్తుందని చెప్పి ఇతనికి అర్థం కావట్లేదు. ఇంకా ఏడుస్తూ ఉంటుంది, ఇంకా దేవుని అడుగుతుంది, ఇంకా ఇతను ఇంకా మారు మనసుపోతే నీ బిడ్డగా జీవించే మార్గం చేయని దయచేయి నాయన అని. ఇతనికి ఏం అర్థం కావట్లేదు. తర్వాత ప్రార్థన అయిన తర్వాత ఆ కాలు గురించి తగినటువంటి గాయం గురించి కూడా ఈ గాయం కూడా తొందర తగ్గి అతను మంచి జీవితం జీవించాలని చెప్పి మళ్ళీ ప్రార్థన స్టార్ట్ చేసి ఇదంతా అయిపోయిన తర్వాత నాయన నీ కాళ్ళకు తగినటువంటి గాయం వల్ల నువ్వు 4 దినాల వరకు పని చేయలేవు కనుక ఈ 4 రోజులు సరిపోయే డబ్బులు నీకు ఇస్తాను. అలాగే దేవుని పరిశుద్ధ గ్రంథము నా దగ్గర ఒకటి ఉంది, అది తీసుకొని వెళ్ళి నువ్వు కుటుంబ సభ్యులతో కలిసి చదువుకోండి, దేవుని మాత్రం నువ్వు ప్రార్థన చేసుకో, నీ స్థితిగతులు మార్చగలుగుతాడు, నీకు ఎటువంటి ఇది ఉండదు, దేవుని విశ్వాసించు, దేవుడు నిన్ను కావాలని కోరుకుంటుండ అని చెప్పేసి ఆమె దీనంగా అతనితో చెప్పడం జరిగింది. ఆ పైసలు తర్వాత ఆ దేవుని ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథము ఈ 2 తీసుకుని వెళ్ళి జరిగిన సంగతులన్నీ ఇంటికి వెళ్ళిన తర్వాత తన కుమారుల్ని పిలిచి తన భార్యని పిలిచి ఈ విషయం చెప్పింది. వాళ్ళ పిల్లలు అనుకుంటారు, నా తండ్రికి ఎంతో గాయం, ఏదో ఎక్కడో దగ్గర పనికి పోయినప్పుడు ఆ పని నిమిత్తం వెళ్ళినప్పుడు ఆయనకి ఎన్నో గాయాలు కలిగినాయి, కానీ రక్తస్రావం అయినదని చెప్పినప్పుడు కూడా నేను కూడా ఎరవలేకపోయాను. మరి నా భర్తకి కాలు మరి పని నిమిత్తం వెళ్తున్నప్పుడు కాలు డ్యామేజ్ అయ్యి హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా నేను నడవలేదు. చిన్న దెబ్బ తగిలినందుకే మరి ఏడ్చి నీ గురించి నీ స్థితిగతులు బాగుండాలని మరి నీ పరిశుద్ధ గంధం ఇచ్చి దేవుడు నిన్ను విశ్వాసిస్తుందని చెప్పేసి మరి మన గురించి ప్రార్థన చేస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఆలోచన పడి నాయన ఆమె ఎంతో విశ్వాసంగా ఇచ్చింది, మనందరం కలిసి సాయంకాలం కూర్చొని ప్రార్థన చేద్దామని ఆ కుటుంబం మొత్తం ప్రార్థన కోసం కూర్చున్నారు. సాయంత్రం ప్రార్థన చేశారు, దేవుని యందు ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన చేయొచ్చు దేవుని విశ్వాసించారు.
పరిశుద్ధ గ్రంథంలోని ఒక అధ్యాయం చదివారు. తర్వాత ఉదయం అయిపోయింది, నైట్ అయిపోయింది, ఉదయం కాలంలో 10ంటికి వాళ్ళ ఇంటికి ఒక అతను వచ్చాడు. ఒక లెటర్ పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చి లెటర్ ఇచ్చిపోయాడు. ఆ లెటర్లో సారాంశం ఏముందంటే, వీరి భూమి పోయిందని ఎప్పుడో నా భూమి ఏరే వాళ్ళు ఆక్రమించుకున్నారు, ఆ భూమి నాదే అని చెప్పేసి ఒక పిటిషన్ కోర్టులో వేసినటువంటి పిటిషన్ ఇతని ఫేవర్గా రావడం జరిగింది. తీర్పు ఈయనకు ఇవ్వని చెప్పి తీర్పు వచ్చింది. ఒక్క దినము ఒక రాత్రి పూట నేను ప్రార్థన చేస్తూనే దేవుడు ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి నేను పోగొట్టుకున్న భూమిని మళ్ళీ తిరిగి నాకు వచ్చిందంటే ఇంకా దేవుని విశ్వాసిస్తే ఇంకెలా ఉంటుందని చెప్పి మళ్ళీ మరుసటి రోజున అందరు కలిసి, కుటుంబ సభ్యులందరూ కలిసి మళ్ళీ దేవుని యందు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఆ రెండో దినం ప్రార్థన అనేది ఇంకా బాగా దేవుని యందు విశ్వాసం ఏడ్చుకుంటూ ప్రార్థన చేశారు. దేవుని యందు మనం విశ్వాసించలేకపోయినామే, మన సమస్యలు వచ్చినప్పుడు మనం బయట వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళు మన హేళన చేస్తున్నారే, అదే విషయాన్ని దేవుని చెప్తే నన్ను ఎంతో దీవించేవాడే కదా, ఎంత తప్పు చేస్తామని చెప్పేసి వాళ్ళు ఎంతో బాధనకు పడిపోతా ఉన్నారు. మన రెండో దినం మన దేవుని యందు ప్రార్థన చేసినప్పుడు ఎర్లీ మార్నింగ్స్ 7:38కి అతని ఫోన్ రానే వచ్చింది. బాబు, ఒక పెద్ద పని ఉంది, నీతో పాటు ఒక 10-15 మందిని పట్టే పని ఉందని చెప్పేసి అతను ఫోన్ పెట్టింది. వెంటనే అతను వెళ్ళి ఒక 15 మంది దగ్గర పనిది తీసుకొని వెళ్ళి 15 మందికి అక్కడక్కడ తిరిగి ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి ఒక 15 మందిని పని ఇప్పించేసి ఆ 15 మందికి ఆ రోజంతా పని దొరికింది. ఎక్కడో ఖాళీగా తిరుగుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా 15 మందిని సేకరించి వాళ్ళకి జీవనోపాధి కోసం అని చెప్పి తీసుకెళ్ళి వాళ్ళకి పని చేసి వాళ్ళకి సాయంత్రంగా డబ్బులు ఇప్పగలిగారు. అందులో ఒక అతను అంటాడు, ఈరోజు నువ్వు నాకు పని ఇప్పకపోతే నిజంగా నా పిల్లలందరూ మేము పస్తులు ఉండేవాళ్ళని, కరెక్ట్ టైంకి నన్ను తీసుకెళ్ళి పని చేయించావు, నువ్వు నాకు చాలా మేలు చేస్తావు మా కుటుంబానికి అని చెప్పి ఆయన చాలా దీనంగా అతను చెప్పడం జరిగింది. అతని ఈ విషయాన్ని ఇంట్లోకి వచ్చి దేవుడు మొదటి దినమునో నాకు పోయినటువంటి ఎప్పుడో ఎన్నో సంవత్సరాలు జరిగినటువంటి సంఘటనలో నా భూమిని కోల్పో తిరిగిచ్చాడు. నేను ప్రార్థన చేస్తే నాకు మేలు కాకుండా ఇంకా 15 మందికి ఎక్కడ ఖాళీ ఉన్న వాళ్ళందరూ కూడా దేవుడు జీవనాలు ఆ పని చూపించాడు, మరి వాళ్ళందరికీ కూడా దేవుడు సాయం చేశాడని చెప్పేసి దేవుని యందు ఇంకా విశ్వాసం పెంచుకొని ఆయనందుని ప్రార్థించటం, ఆయనను స్తుతించటం, దేవుని యందుని ఒక విశ్వాసమైనటువంటి వాళ్ళగా ఆయన దేవుని వైపు చూడటం మొదలుపెట్టాడు. ఇక ప్రతిరోజు దేవుని ప్రార్థన చేయటం, దేవుని యందు విశ్వాసించటం, ఇక ఇది విశ్వాసించడం అనేది వాళ్ళు చిన్నగా మెల్లమెల్లగా దేవాలయంలోకి ప్రవేశించటకు వాళ్ళకి దేవుని అంటే చర్చికి వెళ్ళాలన్న ఆలోచన కలిగింది. చర్చికి వెళ్ళారు. చర్చికి వెళ్ళిన తర్వాత ఒకటే పరిశుద్ధ గ్రంథం తీసుకొని పోయారు. అక్కడ ఉన్న పాస్టరు ఏమన్నారు, మీలో పరిశుద్ధ గ్రంథాలు ఎంతమంది ఉన్నప్పుడు ఒకళ్ళని చూపించారు. మరి మనం యుద్ధానికి పోయినప్పుడు కత్తి ఎంత అవసరమో, పరీక్షలకు రాయటానికి పోయినప్పుడు మనకు పెన్ను అవసరం, పరిశుద్ధ గ్రంథానికి వచ్చినప్పుడు, దేవుని ఆలయానికి వచ్చినప్పుడు నీ ఎంట పరిశుద్ధ గ్రంథం తెచ్చుకోవాలి కదా అని చెప్పేసాను. అప్పుడు వాళ్ళు పరిగెత్తి చర్చి అయిపోయిన తర్వాత ఆ మిగతా ముగ్గురు కూడా దేవుని పరిశుద్ధ గ్రంథాలు కొనుక్కోవడం జరిగింది. అందరూ పరిశుద్ధ గ్రంథాలు ఇంట చదువుకోవడం మొదలుపెట్టారు. ఎక్కడ దేవుని ప్రార్థన అంటే అక్కడికి వెళ్ళటం మొదలుపెట్టారు. ఎక్కడంటే అక్కడ ప్రార్థన కోసం వెళ్ళటం, విశ్వాసుల కోసం విశ్వాసులు ఎమ్మట వెళ్ళటం, ప్రార్థనలో ఉన్న విషయాలు తెలుసుకోవటం, దేవుని యందు విశ్వాసించటం, సేవకుల యందు క్రమశిక్షణ కలిగి ఉండటం, ఇట్లా అన్ని కొన్ని వాళ్ళ మార్పు అనేది చాలా వచ్చేస్తుంది. అట్లా దేవుని యందు విశ్వాసం కలిగి మరి అల్ప విశ్వాసమైనటువంటి వాళ్ళు మరి విశ్వాసులుగా ఎదగటం జరిగింది. వాళ్ళ అడుగులన్నీ కూడా దేవుని తెలుసుకొని ఆయనందు జీవించడానికి వాళ్ళు జీవనం సాగిస్తూ ఉన్నారు. తప్పిపోయిన వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళ కోసం ప్రార్థన చేసుకుంటూ మొదలుపెట్టారు. తర్వాత అందరు కుటుంబ సభ్యులందరూ కూడా మన దేవునికి మనం అందరం ఆయన కుమారుడు అనిపించుకోవాలి కాబట్టి అందరూ కలిసి దేవుని యందు బాప్తిస్మం తీసుకున్నారు. దేవుని యందు బాప్తిస్మం తీసుకొని
తర్వాత బాప్టిసం తీసుకొని దేవుని యందు యథార్థమైనటువంటి జీవితం కలిగి ఉండడానికి, దేవుని విశ్వాసించుకుంటూ వాళ్ళ స్థితిగతులు మార్చిన నా దేవుడు అని చెప్పేసి అల్ప విశ్వాసగా ఎవరుతుంటారో వారి కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, మీరు కూడా దేవుని నమ్ముకోండి, నీ పాపములు ఏమనుంటే వాటి దేవుని ఎందుకు క్షమించబడతాయి, నువ్వు మారు మనసు పొందని అని చెప్పేసి ఈ విధంగా దేవుని విషయాలు నలుగురు నాలుగు దిక్కుల్లో దేవుని విషయాలు చెప్పడం మొదలుపెట్టారు. అట్లా దేవుని యందు విశ్వాసం ఇచ్చినారు. అల్ప విశ్వాస అయినాడు. ఇప్పుడు కేవలం ప్రార్థన చేయటమే. సాయంకాల ప్రార్థన చేయండి, మీరు పనికి వెళ్ళి వస్తారు కాబట్టి మీరు సాయంకాల ప్రార్థన చేయండి మరి ఇట్లా అని చెప్పేసి మా విశ్వాసి చెప్పినప్పుడు తూచా తప్పుకోకుండా వాళ్ళు ప్రార్థన స్టార్ట్ చేయటం, దేవుని యందు విశ్వాసించటం, ఇట్లా వాళ్ళు అద్భుతమైనటువంటి రీతిగా దేవుని యందు విశ్వాసించడం వల్ల వాళ్ళ స్థితిగతులన్నింటినీ మార్చగలిగినారు. మరి కీర్తనలు గ్రంథము, కీర్తనలు 30వ అధ్యాయము 5వ వచనంలో, ఆయన కోపము నిమిషం మాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయుండును, సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి నుండి ఉదయమున సంతోషము కలుగును. ఆయన కోపం ఎట్లుంటుందంటే, దేవుని యొక్క కోపము ఒక నిమిషం ఉంటుంది, ఆ నిమిషం తర్వాత మన కోపం ఉండదు. అదే మన మనుషులమైతే మన కోపం ఎంతసేపు ఉంటుంది, చాలాసేపు ఉంటుంది. వాడు నన్ను తిట్టాడు చేస్తుందని కోప్పడి వాడి మీద మనం రివెంజ్ తీసుకోవాలని చూసుకుంటుంటాం. కానీ దేవుడు అలాంటి కాదు. మరి ఆయన కృప ఎట్లుంటుంది, ఆయన దయ ఎలా ఉంటుంది, నిరంతరం ఆయన కృప మనపై ఉంటుందని చెప్పంటున్నారు. ఆయన దయ ప్రేమ అంతా కూడా మన ఆయుష్ ఉన్నంత వరకు మన ఏది ఉంటుందని చెప్పంటున్నారు. దేవుడు ఆ విధమైనటువంటి దీవెనలు మనకిస్తూ ఉన్నాడు. సాయంకాలం నువ్వు ఏడుపు వచ్చి, అంటే దేవుని యందు నువ్వు విశ్వాసించి నువ్వు ఏడ్చి, ప్రభువా నీ కన్నీటి ప్రార్థన చేయి దేవుని యందు, నీ ఏ సమస్యలు ఉన్న దేవుని యందు అని చెప్పు. సాయంకాలంలో నువ్వు ఏడుపు వచ్చి రాత్రంతా నువ్వు ఉన్నాను, ఉదయకాలం కాగానే ఉదయాన్నే నీ యొక్క సమస్యలన్నీ విడిపోయి నీకు సంతోషము కలిగినదాకా అంటున్నాడు. నువ్వు ఏడ్చినటువంటి ఏడుపు ఏదైతే వచ్చిందో సాయంకాలం నీ సమస్యల గురించి నువ్వు ఏడ్చినటువంటిది, అవన్నీ కూడా నీకు ఉదయం కాగానే సంతోషమైనట్టుగా చేస్తున్నాడు దేవుడు. దేవుని కోసం నువ్వు ఏదైతే నువ్వు కావాలని అడిగి ఉన్నావో నీ ప్రార్థనన్నింటినీ ఆలకించినటువంటి దేవుడు. ఆయనందు మనం విశ్వాసించాలి, ఆయనందు మనము నడవాలి, ఆయన తోవలో మనం యథార్థమైనటువంటి జీవితంగా జీవించాలి. పాపిష్టి జీవితం జీవించకూడదు. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, పాపిష్టి జీవితం జీవించేటువంటి వారు, దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవించేటువంటి వారు, ఇకనైనా మీరు దేవుని యందు విశ్వాసించుడి, దేవుని యందు విశ్వాసించుడి, ఆయన్ని తెలుసుకొనుడి, ఆయన యందు మీరు జీవం కలవటువంటి దేవుని యందు మీరు ఉండండి, మిమ్మల్ని పాపాల్లో మన్నించబడతాయి. దేవుని యందు విశ్వాసం కలిగి ఉండండి. ఆయన యందు మీరు పరిశుద్ధాత్మ పొందే విధంగా ప్రభువుని యందు మీకు జీవించే మార్గంలో ఎన్నో ఉన్నాయి. మారు మనసు పొందండి, ఆయన్ని తెలుసుకొని ఆయన యందు జీవించండి. నీ సమస్యలు ఎన్ని ఉంటే నువ్వు దేవునికి చెప్పుకోవాలి. మన దేవుని చెప్తే దేవుడు మన సమస్యలను తీర్చేస్తాడు. పక్క వాళ్ళకి చెప్తే వాళ్ళు దీన్ని హేళన చేస్తారు. ఆయనకి కోపం ఉండదు, ఒక్క నిమిషం కూడా ఉండదు. దయగలమైనటువంటి వ్యక్తి, దయావృతం కలిగినటువంటి దేవుడు. నువ్వు సాయంకాలం నువ్వు ప్రార్థన చేస్తే ఉదయం కల్లా నీ యొక్క స్థితిగతులన్నింటినీ మార్చి నీకు సంతోషాన్ని కలగజేస్తున్న దేవుని యందు మనం విశ్వాసించాలి, ఆయనందు మనం విశ్వాసించాలి. విశ్వాస గల జీవితం నుంచి
విశ్వాసి అవిశ్వాసిని దేవుని యందు మార్చి మళ్ళీ విశ్వాసినిగా తయారు చేసి మళ్ళీ ఈ విశ్వాసి అల్ప విశ్వాసులు ఎవరున్నారో వాళ్ళెందు వేట కోసం మొదలుపెట్టారు. ఇది దేవుని ప్రక్రియ. దేవుని తెలుసుకోవాలంటే చాలా అద్భుతాలు ఉంటాయి. ఆయనందు మనం విశ్వాసిస్తే దేవుడి గురించి మనకు అర్థమవుతుంది. ప్రియ సోదరులారా, ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు విశ్వాసం కలిగి ఉండి ఆయనందు మనం నివసించాలని, మన స్థితిగతులు మార్చగల దేవుడు మనతో ఉండగా ఆయనందు మనం విశ్వాసం కలిగి యథార్థమైన జీవితం కలిగి నీతి నిజాయితీగా ఆయనందు మనం విశ్వాసించాలని ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను. ఇట్లు మీ పీటర్.